శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ. తదుపరి మీనరాశి. విశ్వావసునామ సంవత్సరంలో మీనరాశి వారికి కీలకమైన పాత్ర పోషిస్తూ ఉన్నారు. షష్టగ్రహ కూటమి ప్రారంభమయ్యి తర్వాతకి ఇప్పుడు పంచగ్రహ కూటమి వచ్చేసింది. ఏప్రిల్ 9వ తారీఖు నుండి మార్చి మొదటి వారం వరకు ఈ గ్రహ సంచారం అనేటువంటిది ఉంది. దాంట్లో 2 సార్లు పంచగ్రహ కూటమి జరుగుతుంది. ఇదేమిటయ్యా నిన్నటిదాకా షష్టగ్రహ కూటమి అన్నావు, ఇప్పుడు పంచగ్రహ కూటమి అంటున్నావు అంటే రాహుగ్రహ సంచారం అనేటువంటిది అపసవ్య దిశలో ప్రారంభమవుతుంది. ఆ సమయంలో వీరికి ఎట్టి పరిస్థితుల్లో మంచి లాభమే కలుగుతూ ఉంది. దాంట్లో ఎటువంటి సందేహము కూడా లేదు. ఈ రాహుగ్రహ సంచారం అనేటువంటిది ఈ పంచగ్రహ కూటమి పూర్తయిన తర్వాతకే జరుగుతూ ఉంటుంది. అయితే ఈ పంచగ్రహ కూటమి జరిగేటప్పుడు మొదటి స్థానం అంటే లగ్నంలో జరుగుతుంది కాబట్టి వీరికి, అంటే వీరి రేవతి లగ్నం, ఇది మీన లగ్నం కాకపోయినా ఈ మీనరాశిలో జరుగుతున్నది కాబట్టి రాశి వారికి ఎలాంటి ప్రతిఫలాలు ఉంటాయంటే, శని వీరికి సపోర్ట్ ఇచ్చేటువంటి వాడే, సూర్యుడు సపోర్ట్ ఇచ్చేవాడే కాబట్టి వీరి మాట విని వీళ్ళిద్దరికీ మధ్యలో ఉన్న క్లాషెస్ ఈయన ముందు ప్రకటించరు. సో నో లాస్ నో ప్రాఫిట్, అంతగా ఏముండదు. శారీరక సౌఖ్యం అనేది తగ్గుతుంది. పిల్లలకు కానీ, గృహిణులకు కానీ, వ్యాపారస్తులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ శారీరక సౌఖ్యం ఉండదు. రూపంలో మార్పులు జరుగుతాయి. చాలా లావు ఉన్న వాళ్ళు బక్కగవుతారు. ఆరోగ్య సమస్యలతోని బక్కగున్న వాళ్ళు లావు అవుతారు. ఉదాహరణకు పిల్లలు పుట్టినటువంటి తల్లులు ఉన్నారనుకోండి, వాళ్ళు పాలిస్తే ఏమవుతారు, కొంచెం లావు అయిపోతారు. ఇలాంటి శారీరక మార్పులు బాగా జరుగుతాయి. అలాగే శారీరక సౌఖ్యం ఉండదు. అంటే ప్రశాంతంగా నిద్రపోయి చాలా రోజులైంది, నాకు ఎక్కడన్నా ఒక రోజు టైం ఇస్తే బాగుండి పడుకుంటా అంటూ ఉంటారు. ఇలాంటి ఇబ్బందులు, శారీరక సౌఖ్యం, స్వయంగా గుర్తింపు అంటే స్వలాభము, స్వగుర్తింపు అనేటువంటి తగ్గిపోతూ ఉంటుందన్నమాట. అంటే పలానా వాళ్ళు ఉన్నారా, పలానా వాళ్ళ పేరేంటి, పలానా రామారావు ఉన్నారు, ఆ రామారావు గారు ఎలా ఉన్నారండి, బాగున్నారు, ఇంకా రామారావు గారు ఉన్నారా మన ఊర్లోనే, అంటే తన ఉనికి కూడా తెలియదు అనమాట చాలామందికి. ఇలా అయ్యో నన్ను గుర్తించడం మానేశారా అని ఏం బాధపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎందుకంటే ఒక లైమ్ లైట్ ఉన్నంత వరకు మనం బాగా కనిపిస్తాం. ఆ లైమ్ లైట్ ఒకసారి జరిగిందా మనల్ని ఎవరు పట్టించుకోరు. దీని గురించి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా ఓల్డ్ ఏజ్ ఎక్కువైపోయినటువంటి వాళ్ళు, కొంచెం ఏజ్డ్ అయినటువంటి వాళ్ళు ఏమవుతుందనంటే మానసికమైన ఒత్తిడి, అయ్యో నాకు ఏ గుర్తింపు లేదని ఇలా నానా రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటివి ఏమీ లేవు. మనం మనస వాచ కర్మన మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అదృష్టం ఏంటంటే ఇంత ఏలినాడి శనిలో కూడా ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే మీ గురించి పట్టించుకునే వ్యక్తులు మీ చుట్టూ ఉంటారు. మీ గురించి బాధపడే వాళ్ళు ఉంటారు. మిమ్మల్ని హాస్పిటల్ తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు. మీకు ఏదన్నా తినాలనిపిస్తే తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఒకటే బాధ, ఏజ్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళకి ఏమిటి బాధ అంటే శారీరక బాధ. మధ్య వయసులోకి ఏమిటి అంటే ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏదైనా ఒక ప్రాబ్లం. చిన్నపిల్లలకి ఏమిటి అంటే ఏలినాడి శనిలో వారి యొక్క శారీరక బాధ. ఈ బాల్యంలో అలాగే కౌమార్యంలో రెండిట్లో కూడా వీరికి ఉన్న ప్రాబ్లం ఏమిటి అని అంటే శారీరక బాధ విపరీతంగా ఉంటుంది. అసలు ఇక్కడ ప్రాబ్లం అనేది ఎక్కడ అంటే మధ్య వయసులో ఉన్న వాళ్ళు 30 నుండి 40-45 సంవత్సరాలు 50 సంవత్సరాలు ఉన్న వాళ్ళకు అసలైన బాధ. ఎందుకంటే ఇతనికి ప్రాబ్లం అనేటువంటి శారీరక బాధ ఉన్నప్పటికీ ఇంట్లో ఉన్న వాళ్ళ ఆరోగ్య సమస్యలు వీరిని ఆర్థికంగా, మానసికంగా కుంగదీస్తుంది. మరి వాళ్ళని ఎవరు పట్టించుకుంటారు? కాబట్టి నిత్యము కూడా మీరు దత్తాత్రేయ స్వామి కానీ లేదంటే ఆంజనేయ స్వామికి కానీ ఆరాధన చాలా మంచిది. నేను ఇప్పుడు చెప్పే మంత్రం వీరికి చాలా శక్తినిస్తుంది. ఆ మంత్రం ఏమిటంటే ఓం గురు అరిష్టేతో సుసంప్రాప్తే గురు పూజాంచ కారయేత్ గురు ధ్యానం ప్రవక్ష్యామి పుత్రపీడోపశాంతయే. వీలైనంత వరకు మీ గురువులు ఎవరన్నా అర్చక స్వాములు ఉన్నా నెలకొకసారి లేదా సంవత్సరానికి ఒకసారి వాళ్ళ పాదములు కడగండి, వారి నీళ్ళని తలపై వేసుకోండి. ఇంకా మీ తల్లిదండ్రులు కనుక మీ దగ్గరే ఉంటే ఏలిన నాటి శని ప్రభావం ఉన్న వాళ్ళందరికీ వర్తిస్తుంది ఈ రెమెడీ. చాలా అద్భుతమైన రెమెడీ. మీ తల్లిగారి యొక్క పాదములు కడగండి. అది కూడా ఏదైనా కాస్త పుట్టమన్ను ఎర్రమట్టిలో పాదములు పెట్టి కాళ్ళు కడగండి. ఆ మట్టి కొంచెం కాళ్ళకు రాసి కడగండి. తర్వాత ఆ మట్టి నీళ్ళని మొత్తాన్ని కూడా వంపి మట్టి మొత్తాన్ని జల్లెడబట్టండి. మిరపకాయతో అంటారు కదా, అలా జల్లెడబట్టండి. ఆ మట్టిని కాస్త డబ్బాలో పోసుకొని రోజు కొంచెం తీసుకొని సంపెంగ నూనెలో కలుపుకొని పెట్టుకొని దానిపైన కుంకుమ పెట్టుకోండి. ఇదేంటండి ఆ కాళ్ళ మట్టి పెట్టుకుంటే నా ఏలినాడు చనిపోతుంది? 100% పోతుంది. ఎందుకు తెలుసా? ఎందుకంటే ఈ యొక్క తల్లి యొక్క పాదముల మట్టిని మనకు చిన్నప్పటి నుంచి స్నానం పోసే తల్లిదండ్రులు బొట్టు పెట్టేవాళ్ళు.
తల్లి. ఎందుకు తెలుసా? వారి యొక్క శని దోషములు పోవాలి కాబట్టి, ఏవైనా బాలారిష్ట దోషములు ఉంటే పోవాలని. అంత శక్తివంతమైన కాళ్ళకున్న ధూళి, ఆ ధూళిని ఇలా స్టోర్ చేసుకొని నిత్యం పెట్టుకోండి, చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. ఇంకా అన్ని వర్గాల వాళ్ళు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి మంత్రపఠనం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకు పంచగ్రహ కూటమి అనేటువంటిది ఈ నెల 15వ తారీఖు నుండి ఈ నెల 9వ తారీఖు నుండి ఆల్మోస్ట్ 18, 19వ తారీఖు వరకు కూడా 5 గ్రహాలు మీనరాశిలో ఉన్నాయి. అందులో ముఖ్యంగా సూర్యుడు, అలాగే శని, రాహువు, శుక్రుడు, బుధుడు, ఈ గ్రహాలు మీనరాశిలో ఉన్నాయి. మీనరాశి వారికి ప్రత్యేకంగా, అంటే ఒక్క మీనరాశి వారికి వదిలేస్తే మిగిలిన అన్ని రాశుల వారికి కూడా చాలా విశేషమైనటువంటి ఈ యొక్క గ్రహ సంచారం అనేటువంటిది చాలా హెల్ప్ అవుతుంది. కొంతమందికి నో లాస్ నో ప్రాఫిట్గా కూడా ఉంటుంది. అసలు ఈ పంచగ్రహ కూటమి వల్ల ఏమవుతుంది, ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయి అనేటువంటివన్నీ కూడా ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం. అయితే ఈ యొక్క పంచగ్రహ కూటమి 17వ తారీఖు పూర్తవుతుందో లేదో 25వ తారీఖు, అంటే సూర్య గమనం అనేటువంటిది ప్రారంభమవుతుంది. చంద్రుడు అనేటువంటి వాడు మళ్ళీ ఈ యొక్క మీనరాశిలోకి వస్తాడు. అంటే అప్పుడు మళ్ళీ పంచగ్రహ కూటమి ఉంటుంది. కానీ చంద్రుడు చాలా తొందరగా కదిలేటువంటి వాడు కాబట్టి ఒక 3 రోజుల పాటు ఈ యొక్క చంద్రుడు ఈ యొక్క మీనరాశిలోకి చేరడం అనేటువంటిది జరుగుతుంది. వాస్తవంగా మీనరాశిలోకి సూర్యుడున్నా, చంద్రుడున్నా, శుక్రుడున్నా, శని ఉన్నా ఎటువంటి నష్టం అనేటువంటిది ఉండదు. కేవలం ఇక్కడ పాపగ్రహ సంచారంలో భాగంగా శని కానీ రాహు కానీ ఉంటేనే ప్రాబ్లం. ఈ శని కానీ రాహు కానీ ఎవరైతే ఉన్నారో వారంతా కూడా మూవ్ అయిపోతున్నారు కాబట్టి అంతగా ఏమీ ఇబ్బంది లేదు. అయితే ఏమేం చేయాలి, అన్ని రాసుల వాళ్ళు ఎలాంటి రెమెడీస్ చేయాలి, ఎలాంటి మంత్రపఠనం చేసుకుంటే మంచిది అని అడుగుతూ ఉన్నారు. అందరికీ చెప్పేటువంటిది, కామన్గా చెప్పేటువంటిది ఒకటే ఏమిటంటే నవగ్రహ ప్రదక్షిణ. అందరు నవగ్రహాల గుడికి వెళ్తే 3 చేద్దామా, 4 చేద్దామా, 5 చేద్దామా, 10 చేద్దామా, 11 చేద్దామా అంటారు. అలా కాదండి. నవగ్రహ ప్రదక్షిణాలు చేస్తే 21 ప్రదక్షిణాలు చేయాలి. 21 ప్రదక్షిణాలు సవ్య దిశలో, ఒక 6 ప్రదక్షిణాలు అపసవ్య దిశలో చేయాలి. ఎందుకంటే ప్రతి గ్రహానికి 3 సార్లు ప్రదక్షిణ చేసినట్టు. అప్పుడు ఎన్ని ఉన్నాయి? 9 గ్రహాలు ఇంటూ 3 అంటే 27. ఇప్పుడు 27 గ్రహాల్లో కూడా ఈ యొక్క 7 గ్రహాలకు మాత్రమే 3 ప్రదక్షిణాలు చొప్పున చేసి, రాహుకేతువులు ఎప్పుడు కూడా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతూ ఉంటారు. పాపగ్రహ సంచారం కదా, వాళ్ళు ఎప్పుడు రివర్స్ అన్నమాట. అంటే ముందు నుంచి కాకుండా వెనక నుంచి రావడము, ఏదైనా సరే కుడి చేత్తో కాకుండా ఎడమ చేత్తో చేయడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. కాబట్టి వీరికి మనం ప్రదక్షిణ కూడా అపసవ్య దిశలో చేయాలి. దీని వలన జాతక రీత్యా మనకు రాహుకేతువుల మధ్యలో వేరే ఏ గ్రహాలైనా బంధనమై ఉన్నా, ఒకవేళ ఏ గ్రహాలైనా పాపగ్రహంతో కలిసి ఉన్నా, ఎటువంటి గ్రహాలైనా సరే ఈ యొక్క పాపగ్రహాలతో బంధనమై ఉండి కూడా మనకు నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి ఉంటే కూడా ఈ ప్రదక్షిణాలు చేయడం అనేటువంటిది కాస్త శక్తినిస్తుంది. చిన్నపిల్లల దగ్గర నుండి వృద్ధుల వరకు, అంటే చదువు శనికి చాలా ఇష్టం. ఇక రాహుకైతే మినపపప్పు లేదా మినుములు వేసి, ₹1 బిల్ల వేసి, ఇంతంత ఆ యొక్క బెల్లం ముద్ద పెట్టేసి నమస్కరించుకోండి. అలాగే కేతువుకైతే ఉలవలు, నల్ల రంగులో ఉండేటువంటి ఉలవలు ఉంటాయి కదా, ఈ ఉలవలు ఓ పిరికెడు ఆకుడొప్పలో వేసి లేదా తమలపాకులో వేసి ₹1 బిల్ల దాంట్లో పెట్టేసి ఇంత బెల్లం నైవేద్యంగా పెట్టండి, చాలు. ఈ షష్టగ్రహ కూటములు, పంచగ్రహ కూటములు, జాతకరీత్యా ఉన్న దోషములు ఇవన్నీ పోవడానికి ఒక్క వారం పాటు మనకు సోమవారం నుండి ప్రారంభిస్తే, మళ్ళీ లేదా ఆదివారం నాడు ప్రారంభిస్తే ఈ యొక్క శనివారం వరకు ఈ రెమెడీస్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మీ అందరికీ డౌట్ వస్తుంది, ఏమిటంటే ఉన్న గ్రహాలు 9 అండి, మీరు చెప్పిందేమో వారం రోజులు ఎలా చేయాలి? మంగళవారం నాడు రాహుకేతువులకు చేసేయచ్చు, కుజుడితో పాటు రాహుకేతువులకు చేయొచ్చు. లేదు ఆదివారం నాడే సూర్యుడితో పాటు రాహుకేతువులకు కూడా చేయొచ్చు, ఎటువంటి దోషం లేదు. ఇక
అందరూ మంత్ర పఠనం చేయాలి అని అంటే ఏం చేయాలి అని అంటే ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రం చదువుతూ ప్రదక్షిణాలు చేయాలి. మీరు ఏ రోజు నవగ్రహ దేవాలయానికి వెళ్ళినా నేను చెప్పిన విధంగా. ఇంకొకటి, దేవాలయం మూసే సమయానికి వెళ్ళకండి. ఉదయాన్నే వీలైతే 7-8 గంటల వరకు దేవాలయానికి వెళ్ళే ప్రయత్నం చేయండి. లేదా గృహిణులు ఉంటారు పాపం, ఇంట్లో అందరికీ వంటలు చేసి పంపించాలి కాబట్టి 9-9:30 ప్రాంతంలో వెళ్ళండి. దాని వలన కాస్త ప్రశాంతంగా ఉంటారు. ఇక చాలామంది మీ యొక్క పేర్ల గురించి అడుగుతున్నప్పుడు మీ పేర్లు చెప్పి వాటికి సంబంధించి జాతకం చెప్పమంటున్నారు. పేరు బలం మీద జాతకము 100% ఎవరు చెప్పరు. అలా చెబుతానని చెబితే నమ్మొద్దు. నేను చెప్తానని చెప్పినా నమ్మకండి అనే చెప్పే గతంలో, ఇప్పుడు చెప్తున్నా. మళ్ళీ చాలామంది ఫోన్స్ చేసి మీ యొక్క పేరు బలంతో జాతకం చెప్పమంటున్నారు. దయచేసి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు ఉంటే మీ జాతకం గురించి కాస్త డబ్బు ఖర్చు పెట్టి పూర్తి జాతకం తెలుసుకోండి. ఒక 2025 రూపాయలు మొత్తం ఈ యొక్క జీవితకాలానికి సంబంధించిన జాతకం 60 పేజీల్లో మీకు అందిస్తున్నా ఈ 2025 సంవత్సరంలో. అంతకు మించి కూడా మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. రెమెడీస్, దానికి తగ్గ రెమెడీస్ మీకు పంపించడము, చెప్పడం కూడా జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో వీటికి వినా ఇంతకు మించి ఇంకేం కూడా చేసేటువంటి అవసరం లేదు. అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. మన వాతావరణము కూడా ఈసారి చాలా విపరీతంగా ఉంది. ఎండలు బాగా ఉన్నాయి. ఎండాకాలంలో వర్షాలు అప్పుడప్పుడు అధికంగా పడుతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం పట్ల ముఖ్యంగా పిల్లలు, 12 సంవత్సరాల లోపు బాల్యంలో ఉన్న పిల్లలందరూ కూడా